పల్నాడు జిల్లా అభివృద్ధి ధ్యేయంగా ప్రజలకు సుపరిపాలనను తీసుకొస్తామని తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వరకపుడిసెల ప్రాజెక్టు పూర్తి చేసి రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుస్తారంటున్న లావు శ్రీకృష్ణదేవరాయలతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ముఖాముఖి. పల్నాడు జిల్లా నర్సరావుపేట పార్లమెంటు స్థానం నుంచి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు లావు శ్రీకృష్ణదేవరాయలు. గతంలో వైసీపీ నుంచి గెలిచినటువంటి కృష్ణదేవరాయలు ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో దిగారు. మరి ఈసారి ఆయన ప్రచార తీరుతనులు కావచ్చు, లేకపోతే నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి సంబంధించి కృష్ణదేవరాయలు గారి మాటలు తెలుసుకుందాం. సార్, ఎట్లా 5 ఏళ్లుగా పనిచేశారు, ఏమనిపిస్తోంది ఈ నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి సంబంధించి? మీరు ఎట్లా చొరవ తీసుకొని ప్రజలకు మేలు చేస్తారని చెప్పేసి అనుకుంటున్నారు? ముఖ్యమైనది వరకపుడిసెల, దానికి పర్మిషన్స్ ఏదైతే 60 సంవత్సరాల నుంచి రాలేదో అవి తెచ్చుకోగలిగాం. రెండోది మెడికల్ కాలేజ్. ఇక్కడ ఇంత ఓల్డ్ పార్లమెంట్ కి ఒక మెడికల్ కాలేజ్ ఉండేది కాదు. ఒక మెడికల్ కాలేజ్ 3 ఇచ్చారు రాష్ట్రానికి సెంట్రల్ గవర్నమెంట్. దాంట్లో ఒకటి మనం ఇక్కడ తెచ్చుకోగలిగాం. మూడోది హైవేస్ తెచ్చుకోగలిగాం. దాదాపు 3,000 కోట్ల రూపాయలతో కనెక్టివిటీ పెంచడానికి అని చెప్పి స్టేట్ హైవేస్ ని నేషనల్ హైవేస్ గా మనం మార్చగలిగాం. దాని తర్వాత వీటితో పాటుగా జలజీవన్ మిషన్ కింద 500 కోట్ల రూపాయలు పార్లమెంట్ కి తెచ్చుకోగలిగాం. దీంతో పాటుగా ఇండో ఇజ్రాయెల్ ప్రాజెక్ట్ అని ఏదైతే రైతులకి ఇన్పుట్ దగ్గర కాస్ట్ తగ్గుద్దో వాటిని కొత్త వెరైటీ ఆఫ్ ఫార్మింగ్ వ్యవసాయం చేయడం, పొలాలకి వెళ్ళే డొంకలు దాదాపు 450 కిలోమీటర్లు గవర్నమెంట్ దగ్గర నుంచి రూపాయి కూడా తీసుకోకుండా మనం చేసుకోగలిగాం. ఇవన్నీ కూడా గడిచిన 5 years లో మనం చేసుకున్నవి. వరకపుడిసెల ప్రాజెక్ట్ అనేది కొన్ని దశాబ్దాల కళ ఈ ప్రాంతానికి పోయిన ఎక్కడ పోయినా ఏ నాయకుల నుంచి అడుగుతుంటారు. దానికి సంబంధించి ప్రధానమైనటువంటి అడ్డంకిగా ఉన్నటువంటి పర్యావరణ అనుమతులు మీ హయాంలో తీసుకొచ్చారు. మరి దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలి? నెక్స్ట్ ఆ నిధుల సాధన కావచ్చు, పనులు పూర్తి సంబంధించి కావచ్చు, మీ చొరవ ఎలా ఉండబోతోంది? స్టేట్ గవర్నమెంట్ నుంచి పెద్ద ఇప్పుడు డబ్బులు అయితే ఇచ్చే పరిస్థితి కాదు. దానికి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మోస్ట్లీ బ్యాంక్ లోనికి వెళ్తారు. ఎవరైతే కంపెనీ టెండర్ లో పాల్గొని గెలుస్తుందో బ్యాంక్ లోన్ తీసుకుని దాని పనులు చేయాలా. ఆల్రెడీ దానికి సంబంధించి బ్యాంక్ లోన్ కూడా శాంక్షన్ అయింది కంపెనీకి. కానీ ఓన్లీ థింగ్ మనం చేయవలసింది ఏంటంటే నాట్ ఓన్లీ వరకపుడిసెల ఒకటే కాదు, అన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ముందుకు వెళ్ళాలంటే వాళ్ళకి కాంట్రాక్టర్స్ కి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. మీరు పని చేస్తే బిల్లు వెంటనే రిలీజ్ చేస్తామని కాన్ఫిడెన్స్ ఇస్తే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా పరిగెడతాయి. గత 5 ఏళ్లుగా జరిగినటువంటి ఈ రాజకీయ దాడులు కావచ్చు, కేసులు కావచ్చు, వీటి గురించి ఏం చెప్తారు? వీటిని ఎట్లా ఎన్నికల్లో కూడా పల్నాడు ప్రాంతంలోనే 4 నియోజకవర్గాలని అత్యంత సమస్యాత్మకంగా కూడా ఎలక్షన్ కమిషన్ గుర్తించి మరి ఎట్లా ఎన్నికల్ని ఫేస్ చేయబోతున్నారు? స్టేట్ మొత్తంలో 14 ఉంటే 4 మా పార్లమెంట్ లోనే ఉన్నాయి సమస్యాత్మకం. ఈసారి నా ఉద్దేశంలో టూ ఎర్లీ టు కాల్, బట్ నాకు అర్థమవుతుంది ఏంటంటే పెద్దగా వైఎస్ఆర్సీపీ క్యాడర్ అంతగా గొడవలు పెట్టుకోరని నా ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోతుంది స్టేట్ మూడు ఎలా ఉంది, ఎవరు గెలుస్తారు, ఎవరు తెలుగుదేశం పార్టీ అధికారం రాబోతా ఉంది అని చెప్పి అర్థమైపోతా ఉంది. సో ఎవరు కూడా అధికారం పోతున్నప్పుడు కేసులు పెట్టించుకొని కేసులు ఎరుక్కొని ఇబ్బంది పడడానికి ఎవరు ఇష్టపడరు. ఫస్ట్ థింగ్. రెండోది వాళ్ళకి వైఎస్ఆర్సీపీ క్యాడర్ కి బాగా డిమోటివేట్ ఉన్నారు. దాదాపు 5 సంవత్సరాలు కూడా అసలు పట్టించుకోలేదు ఎక్కడ మమ్మల్ని. ఇప్పుడు మమ్మల్ని పిలిచి ఎలక్షన్ చేయమంటే మేము ఎందుకు చేస్తాం అనేది ఉంటుంది. సో ఈ రెండింటి మీద నమ్మకి వస్తే చేస్తారు, బూత్ దగ్గర ఉంటారు. కానీ మనసు పెట్టి అయితే అంత కేసులు పెట్టించుకుని అంత గొడవ చేసి మరి చేయరు అనేది నా ఉద్దేశం. వైసీపీ వాళ్ళు కూడా ఇతర టీడీపీ నాయకుల విషయంలో ఒక విధంగా ఉంటారు, బట్ కృష్ణన్న విషయంలో కొంత డిఫరెంట్ గా ఆలోచిస్తారు. ఎందుకంటే ఒక పాజిటివ్ గా కృష్ణన్న మన వరకు మా దగ్గర పనిచేసిపోయారు అన్నట్టు ఒపీనియన్ కూడా వైసీపీ కార్యకర్తలు కూడా కనిపిస్తుంది. అది మీకు ఎలక్షన్స్ లో కూడా ప్లస్ కాబోతుందా? క్యాడర్ ని వాళ్ళు ఇప్పటికి కూడా అంత అసోసియేట్ ఎందుకే ఉంటారంటే మిగతా వాళ్ళు అందరూ వదిలేసినా, మిగతా వాళ్ళు ఎవరు పట్టించుకోకపోయినా, మిగతా వాళ్ళు ఎవరు సమాధానం చెప్పకపోయినా, కుదిరినంతలో ఇందాక చెప్పినట్లు నా దగ్గరికి వచ్చినప్పుడు ఎక్కడ ఎవరిని కూడా నో అని చెప్పకుండా మనం చేయగలిగింది చేసి ఆ గ్రాటిట్యూడ్ అయితే ఉంది. పనిచేయటమే కాదు, రిసీవ్ చేసుకోవడం కూడా. వాళ్ళు నేను వెళ్ళినప్పుడు ఎలా రిసీవ్ చేసుకున్నారో నేను కూడా వాళ్ళు వచ్చినప్పుడు అంతే రిసీవ్ చేసుకో. కాబట్టి నా మీద కొద్ది గొప్ప గౌరవంగానే ఉంటారు. పల్నాడు ప్రాంతంలో పారిశ్రామికంగా చాలా అవకాశాలు ఉన్నాయి. గత 5 ఏళ్లుగా పారిశ్రామిక అభివృద్ధి లేకపోవడం వల్ల ఉపాధి అవకాశాలు కూడా చాలా వరకు ఈ ప్రాంతంలో లేని. మీరు గెలిచిన తర్వాత దానికి సంబంధించి ఎలాంటి చొరవ తీసుకోబోతున్నారు? బాగా కష్టపడుతున్నారు, బాగా చదువుతున్నారు. తల్లిదండ్రులు కూడా చాలా ఖర్చు పెడుతున్నారు, ఖర్చు పెట్టి చదివిస్తాం. 70% మందికి ఉద్యోగాలు రావట్లేదు, ఇబ్బంది పడతా ఉన్నారు. వీళ్ళకి పల్నాడుకు సంబంధించి ముఖ్యంగా లాజిస్టిక్స్ బాగా ఒకటి తీసుకురావాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. చేయాలి, చేస్తే కనుక. ఎందుకంటే హైదరాబాద్ టు కృష్ణపట్నం ఇదంతా ఇటువైపు నుంచి వెళ్తాం. ఆ లాజిస్టిక్స్ హబ్ కనుక మనం ఇక్కడ డెవలప్ చేస్తే కొద్దిగా బాగుంటుందని నా ఉద్దేశం. దాంతో కొద్దిగా జాబ్స్ కానీ కొత్త పరిశ్రమలు కానీ అక్కడ రావడానికి అంతా కూడా ఊతవిచ్చడం అవుతాం. దాంతో జాబ్స్ క్రియేషన్ కొద్దిగా వెసులుబాటు వస్తుందని నా ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అని చెప్పేసి అంటున్నారు. నిజంగా అలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి? దానికి ఏం సమాధానం చెప్తారు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు పోటీదారుడిగా? ముఖ్యమంత్రి గారు రివ్యూ తీసుకుంటూ ఉన్నారు కడప జిల్లా మీద. కడప సీటు గురించే కొద్దిగా ఇబ్బంది ఉంది, అసెంబ్లీ సీట్ అని చెప్తా ఉన్నారు. కడపలోనే ఒకటి పోతే మరి వైనాట్, దానికి మీరే ఆన్సర్ చెప్పాలి. దానికి నేను మరి న్యూస్ లో చూసిన, మరి అంతవరకు నిజమో తెలీదు, కడపే 3 సీట్లు పోతాయి అంటా ఉన్నారు. సో అందుకని వీ హావ్ టు సీ. ఈ పల్నాడు జిల్లాలో ఈసారి మంచి ఫలితాలు రాబోతున్నాయని చెప్పేసి కృష్ణదేవరాయలు చెప్తున్నారు. తప్పనిసరిగా విజయావకాశాలతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా తెలుగుదేశం పార్టీకి, ఎన్డీఏ కూటమికి చాలా పాజిటివ్ సంకేతాలు ఉన్నాయని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్తున్నారు. కెమెరామెన్ అలితో చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, పల్నాడు జిల్లా.